పాన్ ఇండియా రన్నర్స్లో వచ్చిన జీ పెడుతున్నా పక్క రావాలి రిలాక్స్గా అందరూ ఆలోచించాలి, అందరూ ఇమాజిన్ చేసుకోవాలి. కేసులు ప్రతిరోజు చేయాలి సార్. మదర్ ఫాదర్ కంపల్సరీ, ఫ్యామిలీ మెంబర్స్ కూడా కంపల్సరీ. 24 పాన్ ఇండియా అథ్లెట్ మాస్టర్ గేమ్స్లో గచ్చిబౌలిలో జరిగిన ఈవెంట్లో రాచకొండ రన్నర్స్ నుంచి మల్లేష్ సార్ పాల్గొనడం జరిగింది. 400 ఈవెంట్లో మొదటి స్థానం గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అతని వయసు 50 ఇయర్స్ అయినా సరే అందరికీ ఆదర్శంగా ఈ వయసులో ఉద్యోగం చేసుకుంటూ డైలీ ఇక్కడికి వచ్చి ఈ రాచకొండ రన్నర్స్ దాంట్లో డైలీ వర్కౌట్స్ చేసి ఈవెంట్స్ చేసి ఏదైనా ఒకటి సాధించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు వచ్చి కఠోరమైన శ్రమ చేస్తూ 400లో ఈరోజు ఒక ఇండియా లెవెల్నే 400లో గోల్డ్ మెడల్ సాధించడం చాలా చెప్పుకోదగిన విషయం. అందుకు మల్లేష్ సార్కు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ సార్ను ఆదర్శం తీసుకొని ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ హెల్త్ మంచిగా ఉంచుకోవడానికి ప్రతిరోజు ఒక 45 నిమిషాలు 1 అవర్ టైం కేటాయించి ఆరోగ్యాన్ని ఉంచుకోవాలి. ఏదో ఒక ఈవెంట్లో పాల్గొంటే స్పోర్ట్స్ స్పిరిట్గా మనం అందరం పాల్గొంటుంటాం. కాబట్టి ఈ రాచకొండ రన్నర్స్ వయసుతో సంబంధం లేదు. ఏ చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు 100 ఇయర్స్ వరకు అందరికీ ఇక్కడ ఫిట్నెస్ ఇస్తాము. ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రాచకొండ రన్నర్స్ ప్రతిరోజు పనిచేస్తుంది. కాబట్టి దానికి నిదర్శనం మన మల్లేష్ సారు. ఇంతకుముందు కూడా అథ్లెట్లో నేషనల్ లెవెల్లో మన రాచకొండ రన్నర్స్ 4 పాల్గొనడం జరిగింది, మెడల్స్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ ప్రతి ఒక్కరు ఈ ఉద్దేశం పెట్టుకుని ప్రతి ఒక్కరు కాలు నొప్పులు అనకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్యం కోసం పాటుపడాలని మనవి. అందరికీ మీడియా మిత్రులకు ముందుగా ధన్యవాదాలు. అయితే పాన్ ఇండియా లెవెల్ నేషనల్ లెవెల్లో మన 400 మీటర్స్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి మల్లేష్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు రాచకొండ రన్నర్స్ కొన్ని రన్నింగ్ గ్రూప్ చాలా ఉన్నాయి. అంటే ఓన్లీ రన్ చేస్తూ వాకింగ్ అవే చేసుకుంటూ పోతుంటారు కొందరు. ఈ రన్నే కాదు మేము అన్నింటిలో ముందున్నామని చెప్పేసి సామాజిక కార్యక్రమాలు కానీ మన మారథాన్లో కానీ పార్టిసిపేట్ చేయడం కానీ అందరినీ ఒక మంచి హెల్త్గా తయారు చేయడంలో అసలు ప్రభాకర్ అన్న ఇటువంటి గొప్పతనం చాలా చాలా గొప్పది. ఆయన ఇచ్చే ఇన్స్పిరేషన్ అలాంటిది. నిజంగా మేము కూడా స్టార్టింగ్ మామూలుగా రన్ చేసేవాళ్ళము. అది కాస్త అసలు 2-3 కిలోమీటర్లు చేసేది. ఈ అన్న దగ్గర కోచింగ్ చేసిన తర్వాత మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తూ 10-21 అంటే హాఫ్ మారథాన్ కూడా మేము కంప్లీట్ చేయడం జరిగింది. ఇదంతా ఈ గొప్పతనం అంతా మా ప్రభాకర్ అన్నది. వాస్తవం చెప్పాలంటే ఏది ఏమైనా మూలాలు మర్చిపోద్దు. మా అన్నని మాత్రం ఎప్పుడు మర్చిపోము. ఎక్కడున్నా కానీ అన్న మాకు మనసులో ఉంటాడు. నిజంగా చెప్పాలంటే చాలామంది రండి ఇంకా ఇక్కడికి వచ్చేసి అన్నద్వారంలో అందరూ ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాను. ఈ సందర్భంగా అన్నని మాత్రం ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ ఏజ్లో కూడా 50+ ఏజ్లో కూడా ఇంత మంచి గోల్డ్ మెడల్ సాధించి మన అందరికీ ఆదర్శం, అన్నని ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో పోవాలని తెలియజేస్తున్నాను. నేను అడ్వకేట్ని. ముందుగా మీడియా మిత్రుల ద్వారానే ఏదైనా చిన్న ఈవెంట్ ఏది చేసినా కూడా అది మాలో మేము చేసుకుంటే అది ఎవరికి తెలియదు. మీ ద్వారానే అది బయట ప్రపంచం తెలుస్తుంది. బయట ప్రపంచం కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటుంది. ఇది అయితే మా రాచకొండ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి మల్లేశం గారు 50 సంవత్సరాల ఏజ్లో గోల్డ్ మెడల్ సాధించారు. అది రాచకొండ ఇన్స్టిట్యూట్కి గర్వకారణం అని మేము ప్రౌడ్గా చెప్పుకుంటున్నాము. అయితే దీన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా చాలామంది ఆరోగ్యం మహాభాగ్యం అనుకుంటూ అందరూ రోజు ఎక్సర్సైజ్ చేయాలి, ఫిట్నెస్ సాధించాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు. నా పేరు మల్లేష్. నేను ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో లైబ్రరీగా అండ్ ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తాను. అది చేసుకుంటూ మా ఫ్యామిలీని నడిపించుకుంటూ నేను ఈ రాచకొండ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యి రెగ్యులర్గా రన్నింగ్కి వస్తూ సార్ చెప్పినట్టుగా నేను వర్కౌట్ చేస్తూ డైలీ రోజు అంటే దిమ్మ కొట్టకుండా రెగ్యులర్గా వచ్చి 1 నుంచి 2 అవర్స్ వరకు కఠోరమైన సాధన చేసేసి అంటే నాకున్న ఇమ్యూనిటీ పవర్తో సారు కోఆపరేషన్తో మా మిత్రులందరి సహకారంతో నేను ఈ పాన్ ఇండియా
గేమ్స్ అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేసి నా ఏజ్ గ్రూప్లో నేను 400 మీటర్స్లో పార్టిసిపేట్ చేసేసి ఫస్ట్ రావడం జరిగింది. ధన్యవాదాలు.